ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అనుభవం ఉన్నవారు పనిచేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవారే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అందుకు ఉదాహరణ ఇప్పుడు చెప్పబోయే ఘటన. 80 ఏళ్ల వృద్ధురాలు సులభంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటుకుని క్షేమంగా ఒడ్డుకు చేరింది. అదే సమయంలో ఆమె వెనుక నడిచిన యువకుడు మాత్రం ఎలా నడవాలో తెలియక వాగులో కొట్టుకుపోయాడు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లో మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గూడూరు వద్ద చిన్నేటి వాగు వద్ద కూడా వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రోడ్డుపై రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అయితే రోడ్డు దాటేందుకు ఓ అవ్వ సాహసమే చేసింది. వరదను అంచనా వేసుకుంటూ వరద ఉధృతిని తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది ఆ అవ్వ. అయితే వెనకాలే 23 ఏళ్ల యువకుడు వరద ఉధృతిని దాటే ప్రయత్నం చేశాడు. సునాయాసంగా ఆమె వాగును దాటి వెళ్ళగా అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఇదంతా అక్కడ అందరూ చూస్తుండగానే జరిగిపోయింది. కానీ అక్కడున్నవారు కూడా అతడిని కాపాడేందుకు అవకాశం లేకుండా పోయింది. బాధితుడు హైదరాబాద్లోని నాచారంకు చెందిన గుండె నరేష్గా గుర్తించారు. గల్లంతైన నరేష్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సో యాదాద్రిలో జరిగినటువంటి ఈ ఘటన మనం చూస్తున్న విజువల్స్లో అక్కడ అవ్వ చూడండి ఎంత చక్కగా వెళ్తూ ఉందో. అవ్వ వెనకాలే ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం చాలా చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలా వెళ్తూ ఉన్నాడు, జారిపోయాడు. సో చాలా దూరం వరకు కొట్టుకుపోయాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను అతడిని వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో జేసీబీలతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్లతో పోలీసులందరూ కూడా కలిసి తనని వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.